మనం హైదరాబాద్ మెట్రోలో ఉన్నాం. ఇదేంటంటే ఎంజీ మెట్రో అనమాట, ఎంజీ బస్ స్టాండ్. ఇది నియర్ బై చార్మినార్ రావాలంటే ఎంజీ బస్ స్టేషన్లో దిగాల, సికింద్రాబాద్ ఈస్ట్ నుంచి. సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. సో మనం సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది ఇక్కడ. సో ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటా కానీ ఆటో తీసుకొని కానీ ఎక్కడికైతే వెళ్దాం, ఓల్డ్ సిటీకి వెళ్దాం. అక్కడ సాదా బిర్యానీ ట్రై చేద్దాం. వీలైతే ఓల్డ్ సిటీ చూడండి. నా ఛానల్లో మొత్తం వీడియోలు అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే వెళ్ళి నా ఛానల్ చెక్ చేస్తే ప్రతి ఒక్కటి హైదరాబాద్ ట్రిప్ అంతా ఉంది. అలాగే పాండిచ్చేరి ట్రిప్పులు ఉన్నాయి, చెన్నై ట్రిప్పులు, మళ్ళీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ ఫస్ట్ డే హైదరాబాద్ అనుకోకుండా వచ్చాను కాబట్టి మళ్ళీ మొత్తం అయితే నేను చూపిను. చార్మినార్ దగ్గరలో ఓల్డ్ సిటీలో మనకి ఏమేమి తక్కువ దొరుకుతాయి అనేది అవైతే ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. మన వచ్చినట్టు ఇదే 60 రూపీస్ మనకి. చార్మినార్కి అయితే వచ్చేసి ఇప్పుడు షాప్స్ అయితే తెరవాలా, ఇంకా ఫుల్గా ఉంటుంది మామూలు షాప్స్. ఇంకా 12 గంటలకు అట్లా తెస్తారట. ఇలాగ 12కి అయిద్ది అనమాట. ఇద్దరు 12కి లేస్తారు, 12 దాకా ఉంటారు. పోలీసులు కూడా లెగజేరు. మా భయం ఏంటంటే ఇక్కడ 300 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంట. సో అదే భయం, ఆ టిఫిన్లో ఏమంటాయి అని. మనం అటా వెళ్ళి చార్మినార్ చూసేద్దాం. లెట్స్ గో. షాప్స్ తెరిచిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే షాదా బిర్యానీ రెండు ట్రై చేద్దాం మధ్యాహ్నం. ప్రస్తుతానికైతే చార్మినార్ అంతా చూస్తాను. 100 రూపాయలకి ఉన్నాయి ఏడు కూడా. 50 రూపాయలు మీరు మాత్రం అడగకుండా తీసుకోమని. బ్రాండెడ్ ఏంటి రేమండ్ అంటారు, 200 300 చెప్తారు. 50 రూపాయలు వేసి 100కి 2 వస్తాయి. నేనే 100 రూపాయలు పెట్టుకున్నాను, అంతా వేస్ట్. కానీ షేడ్ బాగుందని తీసుకున్నాను. చార్మినార్ ఈ చుట్టుపక్కల ఎలా ఉందో, ఇట్లా ఇక్కడ ఎలా ఉందో ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి, చూపిస్తాను. ఇక్కడ ప్రింట్ ఎలా ఉంది ఇప్పుడు చూసారు కదా, అట్లానే 4 పక్కల ఒకేగా ఉంటుంది అనమాట. అలాగే సేమ్ ఉంటుంది. సో అదే చార్మినార్స్. సో లోపల చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. లోపలంట బ్యాగ్స్ నాట్ అలౌడ్ అంట. బ్యాగ్స్ అక్కడ పెట్టేదానికి అయితే ఇచ్చినాడు మనకి ఛాన్స్. అక్కడ గంటకి 20 రూపాయలు చిన్న బ్యాగ్, పెద్ద బ్యాగ్ అయితే 40 రూపాయలు గంటకి. ఇదంతా బిజినెస్ అనమాట. లోపలికి అయితే బ్యాగ్ నాట్ అలౌడ్. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉంటే కెమెరాస్ అన్నీ ఉంటే కెమెరాస్ ఎక్స్ట్రా ఖర్చు చేయాలి. కానీ అది అట్ట కాదు, బ్యాగ్స్ లోపలికి నాటాలి. మనం అక్కడ పెట్టేసి వచ్చి లోపలికి వెళ్ళాం. తప్పదు మనం ఇలాంటి బిజినెస్ చాలా చూడాల్సి వస్తుంది. 37 ఇక్కడ లాగే వేసారు. ఇంకా వెళ్ళొచ్చు అనమాట చిన్న దాంట్లోకి. అక్కడికైతే అలవలేదు మనకి, ఇక్కడ వరకు అలవ్ ఉంది. फोटो लेना है, खाली वीडियो बंद करिए। అదే మన కెమెరా తెచ్చాను లోపల డబ్బులు కడతాను. సో మన కెమెరా తెలియదుగా, ఫోన్లోనే తీసేస్తాం ఎన్ని వీడియోస్. ఇదే పాత బస్తీ, ఒక్కడ సినిమాలో చెప్తారు కదా, ఇది కర్నూలు కాదు, ఇదే పాత బస్తీ. ప్యారడైజ్ దమ్. లోపలైతే వీడియో అలౌ చేయట్లేదు. సో కొంచెం అయితే తీస్తున్నాను. లోపలైతే ఎక్కువసేపు ఫొటోస్కి అయితే అలౌ ఉంది కానీ వీడియోస్కి నాట్ అలౌడ్. సో చూసినంతవరకు చూడండి. ప్రస్తుతానికి అయితే కొంచెం అయితే వాళ్ళకి తెలియకుండా తీసాను. కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు ఆపేయమంటున్నారు వీడియో. సో ఎందుకో పరిస్థితి బాగాలేదేనో ఏమో మరి. నేను ఇప్పుడు దాకా అయితే లోపలికి వచ్చి వీడియో తీసాను కానీ ఇంతసేపు అయితే తెలియదు. సో చార్మినార్ అంతా ఇదే. అప్పట్లో చూడండి ఆ పైన స్లాబ్ లాగా వేస్తారు కదా, అది ఎలా వేస్తారు ఇప్పుడంటే మనకు రాడ్లు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఇనుము అయితే ఇనుము ఉండొచ్చు కానీ స్లాబ్ చూడండి ఎట్లా ఎంత బాగా వేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది అలానే ఉంది. సో గోడ అయితే అందరూ కడతారు, దాని మీద ఉండొచ్చు. కానీ స్లాబ్ కొన్ని రోజులకే కూలిపోయే పరిస్థితి. అయినా అప్పట్లో ఆ విధంగా దాన్ని కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. సో పైకి అయితే అలవ్ లేదు ఇంతవరకే. సో మనం కిందకి వెళ్ళి
కింద కూడా కొంచెం చూసేసి అయిపోయింది. ఇంకా చార్మినార్ అంతా. పక్కన షాపింగ్ కూడా చూద్దాం. ఇది కనిపిస్తుంది కదా, ఇది మక్కా మసీదు. ఒకటే పిల్లర్తో కట్టారంట. సో బయట పావురాలన్నీ ఉన్నాయి కదా, సో ఇదనమాట. వెళ్ళలేదు, టైం లేదు మనకి. ఇంకా చార్మినార్ ఎక్కితే కనిపిస్తాయి ఇవన్నీ. దగ్గరగా ఎందుకు వస్తున్నాయంటే వాయిస్ వినపడడం లేదు, మైక్ లేదు కదా, అందుకని అయితే వాయిస్ క్లారిటీ లేదు. సో అందుకే క్లోజ్లో వచ్చి చెప్తున్నాను. అయిపోయింది ఆ చార్మినార్ అంతా. చుట్టూ చూశారు కదా, కొన్ని షాపింగ్, మక్కా మసీద్ బయట మొత్తం అయిపోయింది. ఇప్పుడు షాదాబ్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాను. వెనకాలైతే షాదాబ్ బిర్యానీ ఉంది, ఫేమస్ అనమాట. మనం కూడా ట్రై చేసి, ఆల్రెడీ నేను ట్రై చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి కానీ వస్తే షాదాబ్ బిర్యానీ మిస్ కాకండి, బాగుంటుంది. అంటే ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫేమస్, షాదాబ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇదండి అదే అది. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడైతే మిస్ కాబాకండి షాదాబ్ బిర్యానీ. సో లోపలికి వెళ్ళి మనకి ఎంత బిల్ అయితే కూడా చెప్తాను మీకు. లెట్స్ గో. 12:30 అన్నారు, ముందే వచ్చేసింది. 20 కూడా కాలేదు, 12-15 అయింది. సో ఇక్కడ ఆర్డర్ తీసుకొని చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఫేమస్ బిర్యానీ అనమాట. ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడే ప్లేట్స్ వచ్చాయి, నేను ఆర్డర్ చేసి చేస్తాను. ఈ సంగతి మామూలుగానే ఉంటుంది, నార్మల్గా. కానీ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. పెద్ద హ్యాంబియన్స్ పెద్ద ఏముండదు, ఓల్డ్ బిల్డింగే. ఇప్పుడు రెస్టారెంట్స్ లాగే ఉండదు. మనకు కావాల్సింది టేస్ట్, తక్కువ రేటు, రెండూ ఉంటాయి. మనం బడ్జెట్ కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. అందుకని ఇక్కడికి వచ్చాను. నేను వస్తే చెప్తాను మీకు ఎంత. చికెన్ మటన్ సార్. చికెన్ ఇది మటన్ నేను వేస్తాను. ఇది వచ్చి 270, ఇది వచ్చి 320. తినేద్దాం. బాగుంది, చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా ఒకసారి మాత్రం ట్రై చేసి బాగా నెయ్యితోటి సింపుల్గా, అంటే మనకు మసాలా వేసినా సరే మనకి సింపుల్గా వెళ్ళిపోతుంది, అట్లా ఉంది. సో సాదా బిర్యానీ మర్చిపోకండి. ఓల్డ్ సిటీకి వస్తే తర్వాత ఇప్పుడు మనం బ్యాగ్స్ తీసేసుకొని ఇప్పటికే 2 అవర్స్కి 3 బ్యాగ్స్ 180 రూపీస్ అయిపోయింది. సో బ్యాగ్స్ తీసుకొని సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకా వచ్చిన దారే అంతా చూపించాను. డైరెక్ట్ మనం సాలార్జంగ్ మ్యూజియం కాడ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఓకేనా, లెట్స్ గో. దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి, ఇదే షాపు. అక్కడ దిగేస్తే మొగల్పుర సర్కిల్ దగ్గర దిగేస్తే మనకి ఇక్కడ షాప్ అయితే ఎదురుగుంటుంది. ఒరిజినల్ కీ ఉంది. నేను ఏమేమి కొన్నాను మళ్ళీ చూపిస్తాను మీకు. ఒరిజినల్ కీ వచ్చి 500 రూపీస్కే దొరికింది. సో స్మెల్ కూడా బాగుంది. సో లోపలికి వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో మీకు చూపిస్తానండి. నెక్స్ట్ ఆర్ भैया क्या कर रहे हैं भैया? నేను అక్కడ వీడియో తీయలేదు, ఇక్కడ కాజు హౌస్ లోపల తీస్తున్నాను. సో వాళ్ళైతే మనకి అలో వేయలేదు అనమాట, వీడియో తీసుకోవడానికి అయితే ఒప్పుకోలేదు. తీద్దన్నారు వీడియో. సో నేనైతే లోపల వీడియో తీయలేదు, నేను కొన్ని తీసుకున్నాను అనమాట ఆ కాజు హౌస్లో. అవి చూపిస్తాను చూడండి. ఇదండి, ఇది జంబోలాగా పెద్దవి వస్తాయి కదా, అవి ఇవి. కాస్ట్ వచ్చి 1200. ఇవి అయితే 500 కేజీ వచ్చినాయి మిక్స్డ్. ఇదైతే 350. నెయ్యి ఇది ఒరిజినల్, బాగుంది చూడడానికి. అయితే అక్కడ 500 తీసుకున్నాడు. సో నెల్లూరు మీద వర్త్ అనమాట. నెల్లూరులో ఎంత కాస్ట్, పెద్ద జీడిపప్పు వచ్చి 1500 1800 అమ్ముతాడు. ఈ సీడ్స్ వచ్చి 1000 రూపాయలు అమ్ముతున్నారు మిక్సింగ్. అలాగే నెయ్యి కూడా 1000 రూపాయలు ఉంది, ఇది ఒరిజినల్ కూడా రావట్లేదు. అట్లాగా కొన్ని తేడా అయితే ఉన్నాయి. సో ఆడైతే మనకి వీడియో అలౌ చేయలేదు కాబట్టి నేను లోపల కొంచెం చూపించలేదు. కొంచెం అయితే తీసాను, చాలా ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా మొత్తం కూడా. అదంతా చూస్తారు కదా వీడియోలో మొత్తం వస్తుంది చూడండి. ఇంకా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏదైనా వీడియో ఉంటే కొంచెం యాడ్ చేసి మొత్తం మనకు చార్మినార్ వీడియో
ఇక్కడ హోటల్లో. ఇక్కడది షాదాబ్ బిర్యానీ, రాజు హౌస్, సోలార్జన్ మ్యూజియము, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కలిపి ఒకే వీడియోలో వస్తుంది. అంతంత పెద్ద చేయడం కొంచెం తక్కువలో లాగేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను డే 1 డే 2 అలా పెట్టుకోవచ్చు. కానీ ఆల్రెడీ నేను నా ఛానల్ అయితే తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, చాలా కూడా హైదరాబాద్ గురించి చెప్పుకున్నాను. సో ఇంకా ఎక్కువ చెప్పను, ల్యాగ్ అయిపోతుంది. కాబట్టి తక్కువలోనే ఈ యొక్క 4 ప్లేసులు కవర్ చేసి మీకైతే బెస్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగనే ఇద్దాం అనుకుంటున్నా. అలాగే మన ఈ యొక్క ఎయిర్పోర్ట్ వీడియో కూడా వచ్చేస్తే మొత్తం కలిపేసి వీడియో అయితే రెడీ అవుతాం. అనమాట ఉందా నగర్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ అనమాట. దీంట్లో మనం 10 రూపీస్లో వచ్చేస్తాం. ట్రాఫిక్ కాబట్టి MMTSలో వస్తే బెటర్. ఉందానగర్ నుంచి 3 కిలోమీటర్స్ అలా ఉంది స్టేషన్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి వెహికల్ కానీ ఏదైనా ఆటో లేకపోతే మైబాగ్ కానీ వెళ్ళిపోతాం, నడిచన్న వెళ్ళిపోదాం. ఉందానగర్ स्टेशन है। यह इस रूट का आखिरी स्टेशन है। सभी यात्रियों से निवेदन है कि कृपया ट्रेन से उतर जाएं। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకి ఈ MMTS తిరుగుతూనే ఉంటాయి. గంటకు తిరుగుతూ ఉంటుంది. లాస్ట్ స్టేషన్ ఉందానగర్ అనమాట. ఇక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. ఓకేనా? అందుకని మీకు ఎప్పుడైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇబ్బంది పడకుండా, మెట్రో కూడా లేదు ఇప్పుడు వరకు, ఇంకా అక్కడ దాకా ఎయిర్పోర్ట్ దాకా వేయలేదు. సో అవుట్ స్టాండ్లో ఉంటుంది, అవుట్కట్స్లో ఉంటుంది కాబట్టి సిటీకి ఎయిర్పోర్ట్. సో ఈ MMTSలో మనం వస్తే కొంచెం తొందరగా వచ్చేయచ్చు. 10 రూపాయలు అయితే. ఓకేనా? మీరు ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి 1 అవర్ అయితే టైం పడుతుంది. ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి, అమౌంట్ తగ్గడానికి MMTS బెటర్ అనమాట. నైట్ కదా ఇప్పుడు ఎవరు లేరు. మార్నింగ్ అయితే ఫుల్గా ఉంటుంది ట్రైన్ అంతా. జాగ్రత్తగా చూసుకొని రండి, దొంగలు ఉంటారు అని మనకి క్లారిటీకి తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఉంటారు, ఇలా చేయలు పెట్టి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో చేయి కూడా పడుతుంది. సో ఇబ్బంది అయితే ఏమి లేదు దొంగలకు కూడా. స్టేషన్ అయితే వచ్చేసింది, దిగేద్దాం మనం. డిపార్చర్ 11 దగ్గరికి పరిగిస్తున్నాము. అమ్మ వాళ్ళ ఫ్లైట్ వచ్చి 2 అవర్స్ ముందే లోపలికి వెళ్ళిపోవాలి కదా. సో 3 o'clock 1 అయిపోయింది టైము. సో పరిగిస్తా ఉన్నాం అనమాట. ఇదిగోండి ఎదురుకుని చూడండి. ఇక్కడ చూడండి అన్ని రోడ్లు ఎట్టు పడితే అట్టు ఉంటాయి. మనం ఎట్టు వస్తున్నాం కూడా తెలియదు అనమాట. అప్పు AC బస్సు అయితే లోపలికి వస్తున్నాయి. నార్మల్ బస్సు ఎక్కామా, అది అడవ దింపేసింది. సో ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి. ఇదే అండి ఎయిర్పోర్ట్. లోపలికి తెచ్చాము. డిపార్చర్ 11 దగ్గరికి. ఇట్లా చూడండి బెర్త్స్ ఎలా ఉన్నాయి, ఎంట్రీలు. డిపార్చర్ 6, 11 అట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో కార్లన్నీ ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ దిగారు చూడండి.
అమ్మ విషయంలో పాపం మ్యారేజ్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్, అమెరికా వెళ్ళిపోవడం అన్నీ టకటక అయిపోయినాయి ఏందో. సో ఫ్యామిలీని విడిచిపెట్టి మొదటిసారి మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్తుంది, ఆ బాధ ఏదో ఉంటుంది. ఎంతమంది మీరు ఇలా బాధపడ్డారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ వాళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనం ప్రేర్ చేద్దాం. దేవుడు వాళ్ళతో తోడుగా ఉంటాడు. సో మనం సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. సో ఎయిర్పోర్ట్స్లో అంతా ఆనందం ఉంటుంది, ఒక పక్క బాధ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క వస్తుంటారు, ఒక పక్క విడిచిపెట్టి వెళ్తుంటారు. సో అంతా ఆ విధంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. అక్కడ దాకా పదండి. चलो ఇక్కడే. आगे ఇది మీ అక్కనే అమ్మకు బయటికి పంపించింది. బాగుంది పని తీసుకెళ్తాడు. అడుగు దుబాయ్ వెళ్ళిన వెంటనే కాల్ చేస్తాం. సరే బాయ్ బాయ్. సరే ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉంటాం. 4 గంటల్లో ఫోన్ చేస్తాం అంతే, ఎక్కువ కూడా లేదు. ఫోను అమ్మ ఫోను జాగ్రత్త. ఏం కాదు, అక్కడికి వెళ్ళాక అమ్మడి తగ్గించుకుంటారా చెట్నీలో ఏం కాదు. అలా కొంచెం ఆనందం, కొంచెం బాధల మధ్య అమ్ము అయితే ఇండియాని విడిచిపెట్టి యుఎస్ అయితే వెళ్ళిపోయింది అమెరికాకి. హైదరాబాద్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరో ఇంట్రెస్టింగ్ మైసూర్ ట్రిప్ తోటి మళ్ళీ కలుస్తా. మీరు ఇంతవరకు వీడియో చూశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.